జయంతి ఉత్సవాలు ఈరోజు దేవరంలో చాలా ఘనంగా జరిగి ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని ఆయన ఆశించిన ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పేసి సందర్భంగా ఆశిస్తున్నాను. ఎందుకన్న మాట ఆ రోజుల్లోనే ఆయన ఒక సామాజిక న్యాయాన్ని కట్టుబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వంగూరి మోహన్ రంగా గారు. విజయవాడ కేంద్రంగా పేదవారి అభివృద్ధి కోసం పాటుపడిన గొప్ప మానవతావాది అయినా ఆయన ఒక సభ పెడితే ఆయన కోసం ఆ రోజుల్లో సుమారుగా 20 లక్షల మంది అటెండ్ ఈ దేశ చరిత్రలోనే అతి పెద్ద సభ అది. ఆ రోజులో ఒక ఎన్టీ రామారావు సభగా జనం వచ్చేవారంటే దాని తర్వాత వంగూరి మోహన్ గారు కూడా అలా వచ్చేవారు. ఏ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పోషించాలి, అది బంధించాలని కోరుకున్నాడు ఆయన. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు దుర్మార్గం వల్ల ఆయన చిన్న వయసులోనే మరణించడం జరిగింది, తిరుగుతుండడం జరిగింది. కానీ ఆయన ఎక్కడున్నా సరే ఇప్పుడు ఆయన కుటుంబం కూడా మొన్న వంగూరి రాధా గారు మరి కూటమికి అభ్యర్థులు గెలవడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో పాటు ఎంతో కృషి చేశారు. వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకుంటారు. ఆయన ఈరోజు దేవాలయంలో ఇంతమంది యువకులందరూ కూడా ఇంకా ఆయన మరణించి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన జయంత్యోత్సవం ఇంత గొప్పగా చేస్తున్నారు. పేదవారికి వస్త్రదానం, అన్నదానం చేసి కార్యక్రమం చేస్తారంటే వీళ్ళందరికీ కూడా ఈ యూత్ అందరికి కూడా మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంగూరి మోహన్ రావు గారికి నివాళులు అర్పిస్తూ ఆయనకి